అదే విధంగా పాపం అవ్వా తాతలకు ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన ఆడేవాళ్ళకన్నా జర చూపిపోయి అది కూడా ఎంత వస్తుంది, 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పడ్డాయే 4000 ఎవరికైనా మీ అమ్మకో నాయనమ్మకో తాతమ్మకో ఒకరికి కూడా వాళ్ళే. అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. 4000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా కొట్టింది. నడిమిట్లో ఒక నెల 2000 కూడా పోయింది. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 ఆశపడితే జనవరిలో 2000 కూడా కొట్టిండు. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండు. ఇక మహిళలు అట్ట చేయలేదు. వాళ్ళకేం చెప్పిండ్రు, 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో ఇస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా వెంట్రాబాయ్. ఆయన దగ్గర నగలు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. అమ్మ గిట్ట పడ్డా, మీ భార్య గిట్ట పడ్డాయా, మీ బిడ్డ గిట్ట పడ్డాయా? ఏం చెప్పిండు, ప్రతి నెల 2500 వచ్చే నెలకేలే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కి. ఇప్పుడు 4 నెలలు అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే. పింఛన్దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000 4,000 చేస్తామన్నారు కదా. అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డారు, అక్క చెల్లెలకు 10,000 బాకీ పడ్డది. గావి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. గా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసింది. ఏమన్నారు, ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తావు అని మొన్న అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు, ఏమేం కాంగ్రెస్ పార్టీలో 4,000 ఇస్తామని ఆయన చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడుందిగా చూపిపోయి. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఏమైనా బట్టి విక్రమార్క లేదా అసెంబ్లీలో ఎగబెట్టింది, అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. ఉద్యోగ వృత్తి చూసిండ్రా ఎట్లా ఎగబెట్టిండో. ఓడదాటు దాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ.